నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పీఎం కిసాన్ 20వ విడత నిధులు అయితే విడుదల చేస్తున్నట్లు సమాచారం అయితే రావడం అయితే జరిగిందనమాట. సో ప్రతి ఒక్కరైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీ తోటి రైతులందరికీ కూడా తప్పకుండా షేర్ చేయగలరు. ఒకవేళ మీరు 20వ విడత నిధుల కోసం ఎదురు చూస్తున్నట్లయితే మీ అందరికీ కూడా ఈ యొక్క పెద్ద శుభవార్త. మన ఛానల్ ఇంకా ఎవరైతే కొత్త వస్తున్న వారందరైతే సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుందన్నమాట. పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్లు అయితే తప్పకుండా గంట సింబల్ నొక్కి అయితే ఆల్లో పెట్టుకోవడం అయితే మర్చిపోకండి. 20వ విడత నిధులకు సంబంధించి మనకైతే బడ్జెట్ అయితే కేటాయింపులు అయితే జరిగినట్లయితే తెలుస్తుందన్నమాట. 20వ విడత నిధులు చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని అయితే ఈ యొక్క ఎదురు చూడడం అయితే జరుగుతుంది. అంటే ఇప్పటికే మనకు రాష్ట్ర ప్రభుత్వాలు కానివ్వచ్చు, ఇప్పటికే చాలా ఆలస్యం అయితే చేస్తుందన్నమాట. పంట పెట్టుబడి సాయం కానివ్వచ్చు. అలాగే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం అనేది 20వ విడత నిధులు అనేవి అయితే విడుదల ఏదైతే ఉందో బడ్జెట్ కేటాయింపులు అయితే జరిగినాయి అన్నమాట. 3,00,000 రూపాయల కోట్లకు సంబంధించి 3,00,000 రూపాయల కోట్లు ఈ యొక్క ప్రతి ఒక్క రాష్ట్రానికి అయితే 2,000 రూపాయలు అయితే ప్రతి ఒక్క రైతు సోదరుడు అయితే అర్హుడు అన్నమాట. ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకున్న రైతు సోదరుడి ఖాతాలోకి అయితే 2,000 రూపాయలు అయితే నేరుగా ప్రధానమంత్రి మోదీ గారు అయితే బటన్ నొక్కి ఈ నెల 20వ తేదీన అయితే అన్నదాత సుఖీభావ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది ఒక పథకం అనేది అయితే అంటే అక్కడ చూసుకున్నట్టయితే మనకు ఆ రోజే పీఎం కిసాన్ యోజన పథకం ఏదైతే ఉందో బటన్ నొక్కి నేరుగా రైతుల అకౌంట్లోకి అయితే నేరుగా జమ చేస్తున్నట్లయితే తెలుస్తుంది అనమాట. సో ప్రతి ఒక్కరైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీ తోటి రైతులందరికీ కూడా షేర్ చేయగలరు. బడ్జెట్ అయితే నిర్వహించినట్లయితే తెలుస్తుంది. 3,00,000 రూపాయల కోట్లు అనేవి ఈ యొక్క ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉందో రైతులకైతే నేరుగా 2,000 రూపాయల చొప్పున బ్యాంక్ అకౌంట్లోకి అయితే డైరెక్ట్ ఇన్స్టాల్మెంట్ అయితే జరుగుతుందన్నమాట. ఇప్పటికే చూసుకున్నట్టయితే 19 ఇన్స్టాల్మెంట్లు అయితే పూర్తయినట్లయితే తెలుస్తుంది. ఇప్పుడు రైతన్నలు అయితే 20వ విడత కోసం చాలామంది అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఈ నేపథ్యంలో వచ్చేసి మనకు ఆర్థిక సహాయం అనేది కూడా ఈ యొక్క పెంపు చేయాలని అయితే కేంద్ర ప్రభుత్వం నుండి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం కానివ్వచ్చు, అక్కడ మోడీ గారు చూసుకున్నట్టయితే అన్నదాత సుఖీభావ పథకం తర్వాత చూసుకున్నట్టయితే పీఎం కిసాన్ 20th ఇన్స్టాల్మెంట్కి సంబంధించి మనకి ఈ యొక్క బటన్ నొక్కి అయితే రైతుల ఖాతాలోకి అయితే జమ చేయనున్నారన్నమాట. సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీ తోటి రైతులందరికీ కూడా తప్పకుండా షేర్ చేయగలరు. ఇప్పటివరకు రైతు సోదరులు అయితే అడగడం అయితే జరుగుతుంది. అన్నదాత సుఖీభావకు మంచి పథకం ఏదైతే ఉందో మనకు ఆంధ్రప్రదేశ్లోని ఇది ఒక ఏదైతే ఉందో వాళ్ళ ఇప్పుడు ఏదైతే డిస్టిక్ ఉంటుందో ఆ డిస్టిక్ వచ్చేసి అయితే మనకు నరేంద్ర మోదీ గారు అయితే మధ్యాహ్నం 2 గంటల వరకు అయితే ఈ యొక్క పథకం అనేది ఏదైతే ఉందో పీఎం కిసాన్ ఏదైతే బెనిఫిషియరీ లిస్ట్ ఉందో ప్రతి ఒక్క రైతు సోదరుడు వచ్చేసి అర్హులైన రైతుల అకౌంట్లకు కూడా డైరెక్ట్ ఇన్స్టాల్మెంట్ అయితే జరుగుతుందన్నమాట. సో డబ్బులు అనేవి కూడా మీ అందరికీ కూడా డబ్బులు అనేవి అయితే పడడం అయితే జరుగుతుంది. ఆర్థిక సాయం వచ్చేసి 2,000 రూపాయలు అన్నమాట. మీకు ఇదివరకు ఒకవేళ మీరు ఇంతవరకు డబ్బులు అనేవి పొందినట్లయితే మీకు ఈ యొక్క ఏదైతే పథకం ఉందో పూర్తి స్థాయిలో మీకు అర్థమవుతుందన్నమాట. ఒకవేళ మీరు కొత్తగా కానీ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఈ కేవైసీ ప్రక్రియ అనేది పూర్తి చేసుకొని కేవలం 20వ విడత కోసం ఇప్పుడు ఇన్స్టాల్మెంట్ చేసుకున్న వారు ఎవరైతే ఉన్నారో డైరెక్ట్ ఇన్స్టాల్మెంట్ అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి మీ ఏదైతే ఉందో ఆధార్ కార్డ్ నేమ్ కానివ్వచ్చు, అలాగే మీ యొక్క పట్టా పాస్బుక్ నేమ్ కానివ్వచ్చు, బ్యాంక్ పాస్బుక్ నెంబర్ని ఇవన్నీ నేమ్స్ ఏవైతే ఉన్నాయో కరెక్ట్గా ఉన్నాయో లేదో ఒకసారి అయితే ధృవీకరణ వచ్చేసి ఈ కేవైసీ ప్రక్రియ కూడా ఒకవేళ మీకు కరెక్ట్గానే ఉంటేనైతే ఈ యొక్క డబ్బులు అనేవి అయితే మీరు అందరూ కూడా అర్హులు అన్నమాట. సో ప్రతి ఒక్కరు అయితే మన ఛానల్ని కొత్తగా వస్తున్నారు అందరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం అయితే మర్చిపోకండి. 20th ఇన్స్టాల్మెంట్కి సంబంధించి మనకైతే అప్డేట్స్ అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇదన్నమాట.